ఈరోజు వీడియోలో అన్నంలోకి ఎంతో రుచిగా కమ్మగా ఉండే వంకాయ మామిడికాయ చెరువు పక్కలతో కూర చూపిస్తానండి. మా అత్తగారు తయారు చేసినట్టు చూపిస్తాను. మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, కూరలో కావాల్సిన పదార్థాలండి. 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను, 1 మామిడికాయ తీసుకున్నా, 2 టమోటాలు, 1 ఆనియన్ను, అలాగే ఒక చిన్న నిమ్మకాయ అంత సైజులో చింతపండు, 1 రెమ్మ కరివేపాకు, అలాగే కొంచెం చెరువు పక్కలు కానీ తీసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను. ముందుగా చింతపండు నానబెట్టుకుందామండి. ఇవన్నీ చేసుకునే లోపల చింతపండు కూడా నానిపోతుంది. ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చెరువు పక్కల్ని నీట్గా ఒలిచి పెట్టుకోవాలండి. ఈ తలకాయ దగ్గర ఇలా తుంచేసుకోవాలి. అలాగే ఈ తోక దగ్గర కానీ అలాగే పొట్ట దగ్గర కానీ అంతా తీసేసుకోవాలి. ఇవి మామూలుగా చిరుమాన్ పక్కలు అంటారు, బురద పక్కలు అంటారు, ఏమైనా అంటుంటారండి. ఇలా అంతా తీసేసుకోవాలి నీట్గా. అన్నీ సేమ్ ఇదే విధంగా ఒలిచేసి పక్కన పెట్టుకోండి. ఇలా అన్నీ ఒలిసేసుకున్నాను. చూడండి, అంతా ఇలాగా క్లీన్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలో ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని నీళ్ళు పోసుకొని కాసేపు నానబెట్టుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక గిన్నెలో నీళ్ళు తీసుకొని కాస్త ఉప్పు వేసి పెట్టుకోండి. వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి. వంకాయల్లో పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకుంటూ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోండి. అన్ని వంకాయలు ఇదే విధంగా కట్ చేసేసుకోండి. చూడండి, వంకాయలన్నీ ఈ విధంగా కట్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా నీళ్ళల్లో కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు, టమోటాలు అన్నీ కానీ కట్ చేసి పెట్టుకోవాలి. మామిడికాయ సగమే వేస్తున్నానండి. టమోటాలు, మామిడికాయ, అలా చింతపండు అన్నీ వేస్తున్నాం కాబట్టి మరీ పులుపు ఎక్కువ అయిపోతుందని సగం వేస్తున్నాను. మీరు తీసుకునే మామిడికాయ కొంచెం చిన్న మామిడికాయ, కొంచెం పులుపు తక్కువ ఉంటే 1 మామిడికాయ వేసుకోవచ్చు. మామిడికాయ కానీ ఇలా ముక్కలు కట్ చేసి అన్నీ పక్కన పెట్టుకోండి. చూడండి, ఇవి కానీ కొంచెం సేపు నానేయి. ఇప్పుడు ఒకసారి చేతితో ఇలా కడిగేసుకొని నీళ్ళన్నీ వంచేసి కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని చేతితో ఇలా బాగా రుద్దుకోండి. వీటిలో ఉండే నీసు అంతా కొంచెం నీట్గా పోతుంది. నీళ్ళు పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. కడిగేసుకుని ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకోండి. చూడండి, ఇవి కానీ తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, కడిగి పెట్టుకున్న ఈ చెరువు పక్కలు, అలాగే మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలండి కొంచెం పోపుకి పక్కన పెట్టుకోండి. టమోటాలండి ఇవి చిన్న ముక్కలుగా ఉండి ఇదే విధంగా వండించుకొని కొంచెం చేతితో నలిపేసుకోవాలి. అన్నీ బాగా ఇలా మెత్తగా నలిపేసుకోండి. ఇప్పుడు ఈ కూరకు రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ నిండా కారం. నానబెట్టుకునే చింతపండు మెత్తగా నలిపేసి ఈ తొక్క ఏం పడకుండా రసం మాత్రం పోసుకోండి. ఈ చింతపండులో ఎంత రసం వస్తుందో అన్నిసార్లు నీళ్ళు పోసుకొని బాగా నలిపేసి పోసుకోండి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ నీళ్ళు కానీ పోసేసి ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి ముక్కల్లో ఒకసారి చేతితో ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అంటే కూరకు సరిపడినంత వేసుకొని కొంచెం ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు కొంచెం పోపు పక్కన పెట్టుకున్నాం కదా అవి వేసుకొని ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు కానీ వేసుకోవాలి.
ఈ పోపు అంతా కొంచెం దోరగా వేపుకోండి. కొంచెం ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంతసేపు బాగా వేపుకోవాలి. చూడండి బాగా ఎర్రగా వచ్చాయి కదా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ కూర అంతా నీట్గా వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని ఈ నీళ్ళు కానీ పోసుకోండి. ఇప్పుడు ఒకసారి గెంటితో ఇలా బాగా కలుపుకోండి. మనం వేసినవన్నీ బాగా కలిసే విధంగా ఇలా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలండి. మధ్యలో ఒకసారి ప్లేట్ తీసి చూసుకోండి. మనం వేసిన ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చూసుకోవాలి. ఒకసారి అంతా బాగా ఇలా కలిపేసుకొని కొంచెం పులుసు మీరు టేస్ట్ చూడండి. కొంచెం కారం తక్కువ, కొంచెం ఉప్పు కానీ తక్కువ అండి. ఇవి కానీ వేసుకొని ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో కొంచెం కూర బాగా చిక్కబడి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి కూర బాగా చిక్కబడింది. ఇది కాస్త చల్లారితే ఇంకా చిక్కగా వస్తుందండి. దీంట్లో కొత్తిమీర కానీ ఏమి వేయబడలేదు. తయారైపోయిందండి వంకాయ మామిడికాయ చెరువు పక్కల కూర. అన్నంలోకి కమ్మగా రుచిగా చాలా బాగుంటుంది. మంచి వాసన వస్తుంది. 2 ముద్దలు ఎక్కువే తింటారండి. అంత బాగుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.